రైట్. మనం కొన్ని వారాల నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి మనం ఎవరి సంబంధులము అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనము ఎవరి సంబంధులము అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా గత వారము మనం ఎవరి సంబంధాల గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని సంబంధుల గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని సంబంధాల గురించి మనం నేర్చుకుంటున్నాము. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందులో కొనసాగింపుగా ఈరోజు మనం మరి కొనసాగిద్దాం. రైట్. 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభు, ఈ క్షణములో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సంబంధులు అన్నటువంటి పాఠాన్ని మనము నేర్చుకుని ఉంటున్నాం. దేవ, ఇదిగో ప్రభు, ఈ క్షణములో మరి విత్తనాన్ని విత్తుచుండగా, దేవుని వాక్యం అనే విత్తనాన్ని విత్తుచుండగా మంచి నేలలో పడి వారి జీవితాలలో, మా జీవితాలలో మరి 30 వంతులు, 60 వంతులు, 100 ఫలింపు చేయమని సమస్తం నీ చేతికి అప్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్యములో మరి 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనములో చాలా క్లియర్గా ఉంది. ఎవరు సంబంధులము అన్నటువంటిది ఇక్కడ డిసైడ్ చేస్తుంది కదా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే 6వ వచనంలో మనము దేవుని సంబంధులము. ఫుల్ స్టాప్ ఉందా అక్కడ? లేదు. కానీ ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టవలసిందే. మనం దేవుని సంబంధులము, క్లియర్. తర్వాత ఏమన్నాడు మరి? కానీ అని మనం ఇక్కడ చూడాలి, ఒకటి పెట్టాలి మళ్ళీ. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరసు ఆత్మ ఏదో మనము తెలుసుకొనుచున్నాము. క్లియర్. మనం ఇందులో ఎక్కువగా వివరించవలసింది కూడా చాలా తక్కువ. అర్థం చేసుకునేవారు ఈయనగాలంటే తినటకోలండి అల్లి కితూగన్ అమన్రాజు కితూగన్ ఎంగాలి నమ్మేలి అడకోతర నమన్ర ಅಲ್ಲಿ ನೀನ ಬೇರ್ತನ ಬೇರ್ನಾತೆ ಬೆರ್ತಂಬು ಬೆರ್ನಾಲಿನ್ ನಮ್ಮೇತೆ ಆಂಡಾತೆ ಬೆರ್ನಾಲಿನ್ ನಮ್ಮಿ ಎತಿ ಅಮನ್ರ కితుంగన్ అన్నమ్మిల నమ్మన్రత్ గెలులిపో అంటే దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు, దేవుడు ఎరగలేని వాడు మన మాట వినడు. ఇక్కడ దీన్ని బట్టి మనకేమవుతుంది? దేవుని ఆత్మ ఏదో, భ్రమపరసు ఆత్మ ఏదో ఇక్కడ క్లియర్ కనబడుతుంది. మనము ఆరాధనకు రండి అని చెప్తాం, ప్రార్థనకు రండి చెప్తాం, దేవుని పనులున్నాయి రండి అని చెప్తాం, దేవుని కార్యాలు ఉన్నాయి చెప్పండి, ఈ రకంగా జీవించండి అని మనం నలుగురికి ఎవరైనా ఒకల మంచి మాటలు చెప్తాం. చెప్పేటప్పుడు వాడు మన మాట విని దాని ప్రకారంగా నడిస్తే అతనిలో ఏం ఆత్మ ఉన్నట్టుగా? దేవుని ఆత్మ ఉన్నట్టుగా. మనం చెప్తాం కానీ మన మాట వినడు. వినకుండా వారు ఇష్టానురీతిగా ఇష్టానుసారంగా జీవించిన వాడు, నడిచేవాడు, అతనిలో ఏ ఆత్మ ఉన్నట్టుగా కనబడుతుంది? భ్రమపరసు
ఆత్మ. అంటే భ్రమపరచు ఆత్మ అతనిలో ఉంటే మన మాట వినడు. కానీ దేవుని ఆత్మ అతనిలో ఉంటే దేవుని దేవుని మాట, దేవుని ఆత్మ అతనిలో ఉంటే, దేవుని ఆత్మ అతనిలో ఉంటే మన మాట వింటాడు. మన మాట విన్నటువంటి వాడు ఎవరి సంబంధి అవుతాడు? దేవుని సంబంధి అవుతాడు. అంటే మన మాట అంటే నీవేదో నీ సొంత పని కోసము, లేకపోతే నీ కార్యం కోసం, ఏదో బయట పని కోసము, స్వార్థం కోసము చెప్తే వినే మాట కాదు. ఇక్కడ మాటల్లో 2 రకాల మళ్ళీ ఉన్నాయి. అది నలుగురి నష్టపరిచే మాట కాదు. ఈ మాట ఎవరికి సంబంధించిన మాట? అది దేవునికి సంబంధించిన మాట. అది నీ జీవితానికి ఉపయోగపడే మాట, నీకు మేలు చేసే మాట. ఈ మాట ద్వారా నీకు జీవము, పరలోకానికి వెళ్ళే చూపే మార్గము మాట. అలాంటి మాట మేము చెప్తే, ఎవరైనా మనవారు విశ్వాసులు కానీ ఎవరైనా సరే చెప్తే అది వింటాడు. దేవునికి సంబంధించిన మాట చెప్తే వింటాడు. కానీ విన్నాడు అంటే అతనిలో ఏ ఆత్మ ఉన్నట్టుగా? దేవుని ఆత్మ ఉన్నట్టుగా. మన మాట వినలేదనుకోండి, అతనిలో ఏ ఆత్మ ఉన్నట్టుగా? భ్రమపరచు ఆత్మ. ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఎవరు మన మాట విన్నాడు. వింటే వాడు దేవుని ఆత్మ ఉన్నట్టుగా, తర్వాత దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడు దేవుని సంబంధి అవుతాడు. అందుకప్పుడు ఇక్కడ గమనించండి, మనం ఎవరైనా సరే పెద్దవారు మంచి మనకి మేలు కోరి మంచి కోసము చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. మరి నా ఇష్టానురీతిగాను జీవిస్తాను, ఉంటాను అనేసి అంటే అతనిలో ఏమున్నట్టుగా? భ్రమపరచు ఆత్మ వారిలో ఉన్నట్టు. చాలామంది మనం సమాజంలో వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలామంది నాతో ప్రామిస్ చేసిన వారు చాలామంది ఉన్నారు. ప్రామిస్ చేశారు, నేను ఇక నుండి ఇలాగ ఉంటాను, అలాగుంటాను, ఇలాగుంటాను సార్, ఇలాగ ఉంటాను పాస్టర్ గారు అని ప్రామిస్ చేసి, ప్రామిస్ అంటే ప్రమాణం కాదు, మాట, నేను ఇక నుండి ఇలాగుంటాను అలాగుంటానని నాతో మాట్లాడి ఈరోజు కొన్ని రోజులు నాతో ఉన్న తర్వాత నా వస్తుండేవారు. తర్వాత నుండి ఏమైపోయారు? మరి దూరం అయిపోయారు. మరి దూరం అయిపోయారు అనేసి అంటే మరి మరి వారిలో ఏమున్నట్టుగా? భ్రమపరచు ఆత్మ. అంటే వారు నా కోసం నేను రమ్మడం లేదు, నా పని కోసం చేయమని నేను చెప్పడం లేదు. నేను మాట్లాడుతున్నది ఎవరు? దేనికోసము? దేవుని వాక్యము, దేవుని మాట. దేవుని మాట చెప్పడం ద్వారా నీకు కానీ నీ కుటుంబము కానీ అన్ని రకాలైనటువంటి మేలులు జరిగే మాట, నీకు న్యాయం జరిగే మాట. కాబట్టి ఆ రకమైనటువంటి మాట మాట్లాడేటప్పుడు మరి చాలామంది మరి మన మాట అతను చెప్పేదేంటి, మనము వినేదేంటి అని మనం అనుకుంటాం, కొట్టి పారేస్తాం. కానీ కొట్టి పారేయడం ద్వారా భ్రమపరచు ఆత్మ అని అక్కడే మనకి తెలిసిపోతుంది. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు చూపించే రెస్పెక్ట్, అందుకనక మోరల్ వాల్యూస్ చాలా అవసరం, విశ్వాసము చాలా అవసరం. అందుకనక మనం దేవుని వాక్యంలో ఏముండదు, భయభక్తులు అన్న మాట ఉంది. భయముతో కూడిన భక్తి. భయభక్తులు అంటే అర్థం ఏంటంటే భయముతో కూడిన భక్తి. ముందు భయం ఉంటే భయం ఆటోమేటిక్ ఏమొస్తుంది? భక్తి వస్తుంది. దేవుని మీద నీవు భయం లేకపోతే, నీ పెద్దవారంటే భయం లేకపోతే, ఒక ఉపాధ్యాయుడు అంటే భయం లేదు, ఒక పాస్టర్ అంటే భయం లేదు, ఒక అన్న అంటే భయం లేదు, ఒక నాన్న అంటే భయం లేదు, ఒక అమ్మ అంటే భయం లేదు, అలాగే తిరుగుతున్నటువంటి వ్యక్తి మరి అతనిలో ఏమున్నట్టుగా? భ్రమపరచు ఆత్మ. రెక్లెస్గా ఉన్నటువంటి వ్యక్తి మరి అతను దేవుని సంబంధి కానే కాడు. అందుకనక గమనించండి. అలాగే అదే అందులోనే 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు
తన్ను భద్రపరుచుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు, చాలా క్లియర్గా. దేవుని కితుంగ నామంబు బాతి ఆ పూర్తిలో నమన్రా ఆనిన్ పింతు బారాన్ అల్లమత పింతు బారాన్ అల్లమెన్ అమన్రా కితుంగ నామంబు బాత్ ఆ పూర్తిలో నమన్రా అనిండు అనిన్ రర్రప్తనే రర్రప్తనే mengan ainai gajade inai dia satan inai gaji sonuman amang ba rata ayirte aja annadamat అంటే ముట్టడు అంటే అన్నడ్డమ్మత నామంగు రత అండొంగాలండి కితుగా నామంగు బాతే అని పుత్తిల అడకులు మేంగ్లన్ అడకుత నామన్ రాసాన్ అని నామంగు బా బంగన్ సొనుమన్ ఆమంగు బా ఏరత. చూసారు, ఇక్కడ మాట్లాడుతున్నా, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చెయ్యడు. దేవునిగా పుట్టినవాడు తన్ను తాను ఏం చేసుకుంటాడట, భద్రపరుచుకుంటాడు. అంటే పాపము చేయకుండా తన్ను తాను రక్షించుకుంటాడు, పాపములో పడకుండా తన్ను తాను రక్షించుకుంటాడు. కాబట్టి సాతానుడు తన దగ్గరికి వెళ్ళి ముట్టడానికి ప్రయత్నం చెయ్యడు. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్తే మనకు సాధ్యము కాదు, పాపములో మనం తీసుకురాలేమని సాతానుడు డిసైడ్ అయిపోతాడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళడు, ముట్టడు కూడా. అలాంటి వాడిలో ఎవరున్నాడు బైబిల్లో? యోబు ఉన్నాడు. యోబు భక్తుడు, ఎంతో ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం అన్నీ ఉన్నాయి. కానీ తన భక్తిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. కుటుంబం పోయింది, ఆస్తి పోయింది, అంత బంధుమిత్రులు అందరూ పోయారు, స్నేహితులు అందరూ పోయారు. కానీ యోబు దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. దేవుడు కూడా అతన్ని ఏమన్నాడు? దేవుడు కూడా సాతానుతో ఏమన్నా, అపవాదితో ఏమన్నాడు? నీవు అడ ముట్టడానికి ప్రాణం మాత్రం నేను అధికారము ఇవ్వను, నీ ముట్టే అధికారం నేను ఇవ్వను. ఎందుకంటే అతని విశ్వాసములో దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి అతను ముట్టడానికి వీలు లేదు అనేసి అన్నాడు. ప్రాణం వరకు వెళ్ళాడు. తర్వాత మన లోకంలో దేవుని పని గురించో లేకపోతే చెడు పని గురించో చేసిన వాడు, నిజాయితీగా ఉన్నటువంటి వాడు, చెడు పని చేసిన వాడు ఒకడున్నాడు, నిజాయితీగా ఉన్నటువంటి వాడు ఒకడున్నాడు. చెడు పని చేసిన వాడు నిజాయితీ వాడి దగ్గరికి వెళ్ళి రా ఈ పని చేద్దాం అని రెండు మూడు సార్లు పిలిచాడు అనుకో, వాడు వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఏమంటాడు? అవినీతి పరుడు ఏం చేస్తాడు? అతని దగ్గర మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన మాట వాడు ఆడ దగ్గరికి వెళ్ళవలసిన అవసరము లేదు అని మన దగ్గర రాకుండా ఉంటాడు. అదే కానీ పిలిచిన వెంటనే మనం వెళ్ళామనుకోండి, అప్పుడు వారి సంబంధి మనం అవుతాం కానీ దేవుని సంబంధి కాలేం మనం. అందుకప్పుడు ఒకటి మీకు చెప్తున్నాం, మనకందరికి చెప్తున్నాం, ఎవరైనా తప్పుడు వ్యసనాలు ఉన్నటువంటి వాడు, మీరైతే తప్పుడు వ్యసనాలు లేవు. తప్పుడు వ్యసనాలు అంటే త్రాగుడు, దొంగతనము, రకరకాలైనటువంటి ఉన్నాయి కదా. ఏది ఏమంట? ఆత్మఫలాలు, తర్వాత రెండోది శరీర కార్యాలు. అదే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటారు దాన్ని. ఈ మూడుని ఇన్ని చెప్పినా ఈ మూడులోనికే వస్తుంది. అయితే ఈ త్రాగుడు లేకపోతే దొంగతనము లేకపోతే మరో తప్పుడు పనులు ఏమైనా ఉంటాయి, పిలిచిన తర్వాత వెళ్ళకపోతే వాడు నా జట్టు కాడు, వాడు పిలిస్తే రాడు అని మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. వాడు మనం పిలిచిన రాడు. అంటే మన జోలికి ఎప్పుడు రాడు? చెప్పండి అమ్మా, మన జోలికి ఎప్పుడు రారు చెప్పండి? అతనితో కలిసి ఉండలేనప్పుడు, పదే సార్లు మనకు శోధిస్తూ ఉన్నప్పుడు, అతనితో మనం స్నేహం చేయకుండా ఉన్నప్పుడు, వాడు నాతో స్నేహం చేయడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళవలసిన అవసరము లేదు. ఒకవేళ వెళ్ళినా మన మాట వినడు అంటారు. ఆ నిర్ణయానికి వచ్చేటట్టుగా మన విశ్వాసము ఉండాలి.
సాతానుడు మనకు శోధించకుండా మనం ఏం చేసుకోవాలట, కాపాడుకోవాలి. అందుకనక అన్నాడు, మరి దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను రక్షించుకొనును అన్నాడు. తన్ను రక్షించుకొనును అన్నాడు, కానీ ఒకడు నిన్ను రక్షించును అన్నమాట ఉంది అక్కడ కాదు. నీ విశ్వాసాన్ని, నీ ఆత్మను ఎవరు రక్షించుకోవాలి? ఎవరు రక్షించుకోవాలి? నేను చెప్తాను, కానీ రక్షించుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. ఉపాధ్యాయుడు పిల్లల్ని బోధిస్తాడు, అంతే కదా? పిల్లడు బోధిస్తాడు. బోధించినప్పుడు బోధించిన బోధ ప్రకారము ఆ విద్యార్థి ఏం చేసుకోవాలి? చదవాలా లేదా? చదివితే ఉపాధ్యాయుడు చెప్పిన మాట ప్రకారం వింటే వాడు ఏమవుతాడు? బాగుపడతాడు. వినలేదనుకోండి, ఎవరు పోతారు? ఉపాధ్యాయుడే విద్యార్థి పోతారు. అలాగే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ చెప్పిన మాట విని ఆ రకంగా నడుచుకుంటే దేవుని సంబంధులుగాను, దేవుని రాజ్యానికి వారసులుగాను మీరు అవుతారు. ఒకవేళ లేకపోతే అప్పుడు బాధ్యులు ఎవరవుతారు? నేనా, మీరా? మీ ఆత్మని ఈ రకంగా ఉండండి అని చెప్తే ఆ రకంగా ఉంటే నీ ఆత్మని నీవు ఏం చేసుకున్నట్టుగా అవుతుంది? రక్షించుకున్నట్టుగా అవుతుంది. చెప్పడం వరకు నేను, కానీ మీ దగ్గరకు వచ్చి నేను చేయలేను కదా, అంతే కదా? నేను చేయలేను కదా. మీరు ఇలాగుండండి, అలాగుండండి, ఇలాగే ఉండండి, నేను కంటికి రెప్పలా కాసుకొని కాపాడి ఉండలేను. ఒకవేళ మీతోనే 2 రోజులు 3 రోజులు ఉన్నాననుకోండి, మీరు ఏమంటారు? నాకు ఎడుగా పని పాటు లేదా, నా వెనకాలే ఏ పని కూడా నాకు చేయనివ్వడం లేదు, పని పాటు లేదా అని తిట్టడం మొదలు పెడతారు. తిట్టిన తర్వాత నేను ఉంటానా? నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీ పని చాలా సులువుగా ఉంటుంది. కానీ ఇది సిస్టమ్ కాదు. ఎవరు చెప్తే ఎవరు ఎదురుగానే ఉండాలి, వారు చెప్పిన అంటే వారు ఉంటేనే నేను ఆ రకంగా చేస్తాను, వారు చెప్తేనే నేను ఆ రకంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం అది తప్పు. మేము చెప్పింది దాని ప్రకారము విని నడుచుకొని జీవిస్తే అప్పుడు అంటే సాతానుడు నీ దగ్గరికి రాడు. అప్పుడు నీ మట్టుకు నీవు రక్షించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావు. రక్షించుకున్న వ్యక్తి ఎవరి సంబంధి అవుతాడు? దేవుని సంబంధం. తన్ను రక్షించుకున్నవాడు దేవుని సంబంధి అవుతాడు. శోధనలో పడినవాడు అపవాది భ్రమపరచు ఆత్మలో జీవించే వాడుగా ఉంటావు. అందుకప్పుడు గమనించండి. అల్లేన్ తెన ఇర్రాయివు అండంగ్ తన్నమా తెనాలు అండంగాలు బన్నాలు బొర్రు సెల్లండి ఉండాలి సెల్లుబోండి అల్లేనా కియ్యత్తాయి అంటే మంజా కియ్యత్తాయి ఈ సావు కాదు, ఆత్మ సావు ఇంపార్టెంట్. అందుకబట్టి ఆత్మ సావు అన్నటువంటిది చాలా ప్రమాదకరం. ఇది శాశ్వతమైనది కాదు. ఈ దేహంతో కూడుకున్నట్టు రక్త మాంసాలతో కూడినట్టు శరీరం శాశ్వతమైనది కాదు. కానీ ఆత్మ ఎప్పుడు కూడా మరణం లేనట. ఆత్మ మరణానికి పంపించకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తన్ను రక్షించుకుంటాడు. రక్షించుకునేవాడు సాతానుడు అతని దగ్గరికి వెళ్ళడు, ముట్టడు. అందుకప్పుడు గమనించండి. ఒకటి చూసి ముగించేద్దాం. యోహాను సువార్త 4:47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ఇక్కడ చూడు, ఈ మాట ఎవరు మాట్లాడారు? స్వయాన యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం. 8వ అధ్యాయము 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు నా మాట వినరు అని ఎవరితో మాట్లాడుతున్నాడు?
యేసుక్రీస్తు వారు ఎదురుగా ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మరి దేవుని మాట వినేవాడు దేవుని సంబంధి, వినలేని వారు దేవుని సంబంధులు కారు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం దేవుని మాట వినాలా లేదా? ఎవరి మాట వినాలి? మనం ఎవరి సంబంధులుగా ఉండాలి? ఎవరి సంబంధులుగా ఉండాలి? ఉండాలా? ఉందామా? ఉండవుతే ఇందులో కూడా డౌటే. ఏమంటే దేవుని సంబంధాలుగా ఉందామా అనసు అంటే ఉందామా అంటే మనసు పూర్తిగా లేదు. మనసు పూర్తిగా చెప్పడానికి గుండె నుండి ధైర్యం లేదు. ఇందాక బాబు సురేష్ అన్నట్టుగా గుండె లోపల నుండి మనసు పూర్తిగా మాట్లాడడం లేదు. లెంతాం కదండి, లెంతాం లెంతాం అన్నట్టుగా ఉందన్నమాట. లెంతాం గల టక్ మనసు చెయ్యాలి, అంతే కదా. లెంతాం అంటే అంటే ఇష్టం లేనివాడు నీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆడ చెయ్యి పెట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? టక్కమని ఇస్తామా? ఇలాగ చెయ్యి పెట్టుకుని ఉన్నాడు అనుకో, మెల్లగా ఇస్తామంటే అర్థం ఏంటి? అక్కడ మనస్ఫూర్తిగా ఇచ్చినట్టుగా కాదు. మీరు కూడా అంతే. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని సంబంధులు నా మాట వినును. నా మాట అంటే యేసుక్రీస్తు మాట వింటారు, కానీ దేవుని సంబంధులు కాని వారు నా మాట మీరు వినరు. ఇప్పుడు నా మాట దేవుని మాట. ఇప్పుడు ఎవరి మాట గురించి నేను చెప్తున్నాను? ఇప్పుడు దేవుని మాట మనం విందామా? ఆండంగ పో కిదుగున బెర్న ఆండంగ పో అనామ్మి పో అండంగ్ తాయ్ బండో ఉండాల్సిస్తాయి గంత అజ్జా ఉండాల్సేట బాన్ అండంగ్ బా డక్కుడాలు అత్తీగునంగాలి అంజింగ్లి మేంగ్లి డకూలం ముండి కితూగన్ అరాజ్యమల్లిన్ యాంగ్తవు కితూగన్ ఆమంగ్ బల్లిన్ మేంగ్లి డకూతంబు డకూతంబు అంతే. ఉంటాం అంటే డకూనుబా అంటే వేరు, డకూతంబు అనడం వేరు. డకూనుబా అంటే మీరు ఉండండి అన్న, డకూతంబు అంటే నేను కూడా కలుస్తున్నాను. మనం అందరం కలిసి దేవుని కుటుంబీకులుగా, దేవుని సంబంధులుగా మనము ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభు, ఈ క్షణములో దేవుని సంబంధులు అన్నటువంటి గొప్ప మాటలను మీరు మమ్మల్ని బోధించిన విధానికి వందనాలు. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు, దేవుని సంబంధులు కానటువంటి వారు నా మాట వినరు. దీని ద్వారా దేవుని ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో అని తేట తెల్లమవుతుంది, తెలుస్తుంది అన్నటువంటి గొప్ప మాటను మనం బోధించాం. మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువా నీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవుని ఆత్మతో జీవించి దేవుని సంబంధులుగా ఉండడానికి కావలసినటువంటి గొప్ప దీవెనను, గొప్ప విశ్వాసమును మీరు అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.